మీకు ఇష్టం లేకుంటే వెళ్ళిపోతారు. నేను చెప్పాను, అందుకోసమే బలవంతం ఏమీ లేదు. ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోండి. నేను ప్రేమతోనే చెప్పాను, కోపంతో కాదు. ఎందుకంటే బలవంతంగా లింగం కడితే భక్తుడు అవుతాడా అని సామెత ఉంది. బట్టి కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. ఇష్టం కలిగినప్పుడు వినండి, అప్పటికి టైం గడిచిపోతుంది అనుకోండి జీవితంలో. కనుక ప్రతి మనిషి కూడా స్వేచ్ఛగా ఈ దేశంలో జీవిస్తున్నారు. ఈనాడు మనం ఎవరినైనా తిట్టొచ్చు, ఏ పార్టీనైనా తిట్టొచ్చు, మనం ఏ నాయకుడినైనా తిట్టొచ్చు. మనకి ఒక 10 మంది ఉంటే చాలు. ఈ రోజు ఓ పార్టీ రేపో పార్టీలో చేరొచ్చు. ఈ పార్టీ ఎందుకు మారాలని కూడా ఎవరు అడగరు. అంత స్వేచ్ఛ ఉంది మన దేశంలో. మరి ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత స్వేచ్ఛ ఉందని నేను అనుకోను. అంటే స్వాతంత్ర్యము అనేది ప్రతి మనిషి సహజ, ప్రతి జీవి, ప్రతి ప్రాణి, ప్రతి జీవి కూడా స్వతంత్రంగా ఉండాలనుకుంటుంది. మీరందరూ కూడా మీ అమ్మా నాన్న ఏదో కష్టాలు పడో వ్యవసాయం చేస్తూ డబ్బులు ఇచ్చి ఫీజులు కట్టి పంపిస్తున్నారు. అయినప్పటికీ ఇన్ని కష్టాలు పడి వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడి మీరు చదివించిన మీ యొక్క స్వాతంత్ర్యానికి వాళ్ళు అడ్డొస్తే మీరు ఊరుకోరు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మేము అనుకున్నట్టే జరగాలి అని అనుకుంటే అది కూడా తప్పు. తల్లి అయినా, తండ్రి అయినా, గురువైనా మేము చెప్పినట్టే అలా కూర్చోకూడదు, ఇలాగే కూర్చోవాలి. అలా నవ్వకూడదు, ఇలాగే నవ్వాలి. అలా తినకూడదు, ఇలాగే తినాలి. అదే ప్రతి క్షణము వేధించడం. అవి రోబోలు అంటారు. ఇంకా మనుషులు అలా ఉండలేదు. ఇంకా స్వాతంత్ర్యం అనేది చాలా ముఖ్యము. అన్నము, నీళ్లు, గాలి, వెలుతురు ఇస్తే సరిపోదు. మీ మళ్ళీ హాస్టల్లో ఉంటున్నారు, మీరు హాస్టల్లోనే ఉండాలి, రూమ్కు తాళం వేస్తాం, సమయానికి భోజనం పెడతాం, మీరు ఇక్కడే పడి ఉండాలి అంటే ఎవరు ఉండరు. అంటే స్వాతంత్ర్యం అనేది కావాలి. స్వాతంత్ర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఒప్పుకోరు పోగొట్టుకోవడానికి. తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు 5 ఏళ్ల వరకు వింటారు, తర్వాత వినరు. 10 ఏళ్ళ అయ్యాక అసలు వినరు, 20 ఏళ్ళు వస్తే అసలే వినరు. ఎందుకంటే స్వాతంత్ర్యం. కానీ ఆ స్వాతంత్ర్యం అనేది అతి అయినప్పుడు, మితిమీరినప్పుడు సమస్యలు వస్తాయి. స్వేచ్ఛ అనేది అవసరమే, కానీ ఆ స్వేచ్ఛ, నీ స్వేచ్ఛ ఇతరులకు ఇబ్బంది పెట్టకూడదు. నీ స్వేచ్ఛ వల్ల ఇతరులు బాధపడకూడదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. నా ఇష్టం, నేను తిరుగుతాను, నాకెవరు చెప్పేది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటారు. నువ్వు ఏమైనా తిరుగుతున్నాయా, ఏమైనా చేసుకో, కానీ నీ వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా ఏమైనా చేసుకో. నువ్వు ఒక్కడివే లేవు ఈ ప్రపంచంలో. హాస్టల్లో, స్కూల్లో, ఇంట్లో నీతో పాటు 4 ఉన్నారు. వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించు. స్వేచ్ఛ అంటే నా ఇష్టం కాదు, నీ ఇష్టం కూడా కొన్ని లిమిటేషన్స్, దానికి లోపడి ఉంటుంది. హాస్టల్లో అందరూ స్వేచ్ఛగా ఉన్నారు, కానీ హాస్టల్ రూల్స్ ఉంటాయి. రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి. అది ఫాలో అవుతుంది, స్వేచ్ఛగా ఉంటాం. ఆ హాస్టల్ రూల్స్ మేమే లెక్క చేయమండి, మా ఇష్టం అంటే అపోయిరనే అంటారు. బట్టి ప్రతి వ్యవస్థ లోపల రూల్స్ ఉంటాయి, దాని ప్రకారం నడవాలి. బస్సు ఎక్కాం, బస్సులో నేను టికెట్ తీసుకున్నా, నా ఇష్టం, నేను స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అంటే కుదరదు. మిగిలిన 99 మంది ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చూసుకో. అట్లా ప్రతి చోట కూడా రూల్స్ ఉంటాయి, నియమాలు ఉంటాయి, డిసిప్లిన్ ఉంటుంది. దాన్ని మనం ఫాలో అవుతూ నువ్వు ఎంతవరకు స్వేచ్ఛగా ఉండాలో అంతవరకు. ఇంకా స్వాతంత్ర్యము అనేది ప్రతి ప్రాణి కూడా కోరుకుంటుంది. కుక్క, పిల్లి పెంచే వాళ్ళకి తెలుసు. వాటిని గొలుసులో కట్టేస్తే అవి గొలుసు విప్పేదాకా గోల చేస్తూ ఉంటాయి. మీరు రోజంతా వదిలిపెట్టండి, ఒక గంట సేపు గొలుసు కట్టండి, ఆ గంట సేపు కూడా ఉంచుకోలేదు. కుక్కలు, పిల్లులు పెంచే వాళ్ళకి తెలుసు. మరి ఆ కుక్క, పిల్లి వాటి బతికెంత, వాటి తెలివెంత, వాటి ఆయుష్ ఎంత, అవి కూడా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాయి. మరి మనిషి ఇంకా ఎక్కువ కోరుకుంటాడు. కానీ ఆ లిమిటేషన్స్ తెలుసుకో, పరిమితులు తెలుసుకొని నువ్వు ముందు ఎవ్వరికి బాధ లేదు. కనుక మన స్వాతంత్ర్యము అనేది మితిమీరితే ఏమవుతుంది? విచ్చలవిడితనం అంటారు, దాన్ని విశృంఖలత అంటారు. విచ్చలవిడిగా తిరుగుతున్నాడయ్యా, నోటికి అద్దుపద్దు లేడు, విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు అంటుంటారు. అంటే ఏంటంటే నో సెన్సార్. అది చాలా ప్రమాదకరం అన్నమాట. మనం ఆ స్థితికి రాకుండా చూసుకోవాలి. స్టూడెంట్స్ అంటేనే డిసిప్లిన్. ఎప్పుడు చూసినా డిసిప్లిన్, కూర్చుంటే కూర్చోలేరు, లేబడితే లేబడలేరు. ఎప్పుడు ఇది హోంవర్క్ అంటారు. ఏ డిసిప్లిన్
చంపుతున్నారు కొంతమంది అంటారు. అంటే చంపుతున్నారంటే నువ్వు దాని కాన్సెప్ట్ అర్థమైతే చంపేది ఏమి ఉండదు. నీకు అర్థం కాక అది ఒక పెద్ద బాధలాగా అనిపిస్తుంది. అర్థమైతే అదే సుఖం. ప్రతి వ్యవస్థలో కూడా డిసిప్లిన్ ఉంటేనే సుఖం. డిసిప్లిన్ లేదనుకోండి ఏమీ లేదు ఇంకా. కాబట్టి ఆ డిసిప్లిన్ ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి, దాని వల్ల కలిగే లాభాలు ఏంటి అనేది అర్థమైతే అది సుఖమే, దుఃఖం కాదు. కాబట్టి స్వాభిమానము, స్వావలంబనము, స్వాతంత్ర్యం, మూడు స్వాలను మనం నిలుపుకోవాలి. నువ్వు డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, యాక్టర్ అవుతావా, రైతు అవుతావా, డ్రైవర్ అవుతావా, ఏమైనా కాదు. కానీ ఈ మూడింటిని కాపాడుకుంటేనే నువ్వు మనిషిగా బ్రతికినట్టు, మనిషి జన్మకు పరమార్థం ఉన్నట్టు. ప్రపంచ చరిత్ర మొత్తము మూడింటి కోసమే. మనుషులు ఒక దేశం నుంచి మరొక దేశానికి పోతున్నారు, ఒక దేశాన్ని జయిస్తున్నారు, ఒక దేశాన్ని ఆక్రమిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి ప్రపంచ కార్యకలాపాలు. ఇవన్నిటికీ ఈ మూడే ఆధారం: స్వాభిమానము, స్వావలంబనము, స్వాతంత్ర్యం. ఆంగ్లేయులు 200 ఏళ్ళు పరిపాలించారు. ఏమైంది, ఏం నష్టమే ఉంది? ఇప్పుడు మనం ఎవరు పెడుతున్నాం, వాళ్ళు ఉంటే పోలే, వాళ్ళు ఉంటే నష్టమే ఉంది, వాళ్ళేం చేశారు అని కొంతమంది అనుకుంటారు. అంటే వాళ్ళు ఉన్నా ఎవరున్నా స్వాభిమానానికి దెబ్బ తగ్గుతుంది అక్కడ. ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని ఆంగ్లేయులు, అంటే ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు వాళ్ళ హోటల్స్, వాళ్ళ క్లబ్బులు, వాళ్ళ బార్లు ఉండేవి. స్పెషల్ గా వాళ్ళ కోసమే ఇక్కడ బోర్డు, ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్. అంటే భారతీయులకు కుక్కలకు ప్రవేశము లేదు. ఇవన్నీ చూసిన తర్వాత మరి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయక ఏం చేస్తారు? కాబట్టి ఇటువంటి విచక్షణ, విభేదము చూపించారు. కాబట్టి వాళ్ళు తప్పకుండా సర్దుకొని పోక తప్పలేదు. బట్ ఎప్పుడో మీరు అమెరికా పోండి, జర్మనీ పోండి, ఎక్కడికైనా పోండి, కానీ మూడింటిని మాత్రం కాపాడుకోవాలి. అందుకే ఈ మధ్య అమెరికాలో ఉన్న హిందువులంతా కూడా, అంటే గుజరాతీలు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళస్ ఉన్నారు, రకరకాల అందరూ ఉన్నారు అమెరికాలో. అందరూ కలిసి వాళ్ళు ఒక తీర్మానం చేశారు, మమ్మల్ని అమెరికన్ హిందూస్ అని పిలవాలి. అమెరికన్స్ కాదు, అమెరికన్ హిందూస్. ఎందుకంటే అది వాళ్ళ ఒరిజినాలిటీ. అది లేకపోతే వాళ్ళకి ఏం విలువ లేదు. నువ్వెవరు, నీ తాత ఎవరు, ముత్తాత ఎవరు, నీ ఊరేంటి, నీ ఇంటి పేరేంటి అంటే నాకు తెలియదు, అనాథ అంటే అనాథకి ఏముంటుంది విలువ? అనాథ కనుక ఎంతమంది నిలబడతారు? కాబట్టి మనం ఎప్పుడు అనాథగా ఉండొద్దు. స్వాభిమానంతో, స్వావలంబనంతో, స్వాతంత్ర్యంతో జీవించాలి. అందుకోసమే ఈ స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకుంటున్నాం. తెలంగాణ విమోచన దినం అని ఎందుకు జరుపుకున్నాం? ఎందుకు జరుపుకోవాలి అంటే అది కాన్సెప్ట్ ఇది. అసలు ఇది ఎవరికి తెలియదు. ఆ జెండా ఎగరేసాం, ఆ జెండా బాగా ఎగురుతుంది, గాలి బాగా వచ్చింది, బాగా ఎగురుతుంది, చాక్లెట్లు, అరటిపళ్ళు ఏవో ఇచ్చారు, బాగున్నాయి చాక్లెట్లు, ఒకటే ఇచ్చారు, రెండు ఇస్తే బాగుండేది. ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. అసలు ఏంటి జెండా ఎందుకు ఎగరేస్తున్నాము? ఈ జెండా వెనక, జెండా అంటే గుడ్డముక్క, బట్టముక్క కాదు కాదు. మన స్వాతంత్ర్యానికి, స్వాభిమానానికి, స్వావలంబనకు అది ఒక ప్రతీక, సింబల్. కాబట్టి అందుకోసము దాన్ని దేశానికి ప్రతీక, అది దేశం కాదు కానీ దేశానికి ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్. కనుక మనము అందుకోసం జరుపుకుంటాం ప్రతి సంవత్సరం కూడా. వీటిని ఎప్పుడూ కూడా మనం వదిలిపెట్టొద్దు. ఎవరైనా కానివ్వండి, వాడు కలెక్టర్ అయినా, డాక్టర్ అయినా, రాష్ట్రపతి అయినా, ఈ మూడింటిని వదిలిపెట్టొద్దు. అన్యాయము, అధర్మము, అక్రమం, వీటికి తల వంచొద్దు. ఇవి ఉంటే, ఈ మూడు ఉంటే తప్పకుండా అన్యాయాన్ని, అధర్మాన్ని, అక్రమాన్ని ఎవరు ఒప్పుకోరు. ఈ మూడు లేని వాళ్ళు లొంగిపోతారు. అన్యాయానికి లొంగిపోతారు, అక్రమానికి లొంగిపోతారు, అధర్మానికి లొంగిపోతారు. అందుకే చిన్నప్పటి నుంచి కూడా తల్లి గాని, తండ్రి గాని, గురువు గాని ఎవరు చెప్పినా ధర్మ విరుద్ధమైనటువంటిది, నీతి విరుద్ధమైనటువంటి మాటలు వినకూడదు, మనం ఫాలో కాకూడదు. కొంతమంది నేను చూస్తుంటాను, తండ్రి తాగుబోతుంటాడు, పోయి తీసుకురాపో, సీసా తీసుకురాపో అంటాడు, లేదా సిగరెట్ తాగితే
పోయి షాపులో సిగరెట్ పెట్ట తీసుకురాకుండా కొడుకులు పంపిస్తాడు. కొంతమంది కొడుకులు ఎవరో ఒకరు ఉంటారు, బుద్ధిమాను, నేను తీసుకురా నాన్న, నువ్వే తెచ్చుకోపో అంటాడు. నేను తెచ్చి పెడితే తిని నాకే ఎదుగుతావా, సిగరెట్ డబ్బా తెమ్మంటే తీసుకురావా నాలుగు ఉతుకుతాడు. నువ్వు ఎంత కొట్టినా నేను తీసుకురా, నీకు ఇష్టమైతే నువ్వే తెచ్చుకోపో అంటాడు వాడు. అటువంటి వాళ్ళు ఎప్పుడో ఉంటారు ఒక కోటికి. కొంతమంది మాత్రం అలాగే నాన్నగారు ఎన్ని డబ్బాలు తెమ్మంటారు, అట్లాంటి బుద్ధిమంతులు కూడా ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు అంటే దేవతలు, వాళ్ళు ఏం చెప్పినా చేయాలి. కాబట్టి అది కాదు, స్వాభిమానం అక్కడి నుంచే మొదలవుతుంది. నీకు నచ్చనప్పుడు, అది మంచి పని కానప్పుడు ఎవ్వరు చెప్పినా వినకండి. ఇది మొట్టమొదటి పాట గుర్తుపెట్టుకోండి. నీతికి ధర్మానికి విరుద్ధమైనటువంటి విషయాలు తల్లి గాని తండ్రి గాని గురువు గాని చెప్తే వినకపోవడమే స్వాభిమానం. అక్కడి నుంచి మొదలవుతుంది పోరాటం. నేను చెప్తున్నానంటే మా జీవితంలో అన్ని చూసి చెప్తున్నాను ఈ మాటలు. కనుక మనము మంచిని గ్రహించుకోవాలి, మంచిని ప్రోత్సహించాలి, మంచిని పంచుకోవాలి, మంచిని పెంచుకోవాలి. అంతేగాని చెడు ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని మనం సమర్థించకూడదు, ప్రోత్సహించకూడదు. ఈరోజు నేను పేపర్లో వార్త చూశాను, దయచేసి ఇది వినండి మీరు, ఇంకా తర్వాత మీ అభిప్రాయం చెప్పండి. విజయనగరం జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. అక్కడ ఒక గ్రామము పూసపాటి వేగ అనుకుంటా గ్రామం పేరు. అందులో గొడ్ల రామాయణ తల్లి పేరు. ఆమె భర్త 3 ఏళ్ల కింద చనిపోయాడు. ఇద్దరు కొడుకు కూతురు. కొడుకుకి 20 ఏళ్ళు, పేరు సాయి. కూతురు 22 ఉండొచ్చు అనుకుంటా, ఆమె పేరు సునీత. అయితే కొడుకు చదువు మానేసి జులాయిగా తిరుగుతున్నాడు. 20 ఏళ్ళ అబ్బాయి, తినడం, తాగడం, తిరగడం. సరే, తల్లి అక్క ఇద్దరు కూడా ఏదో ఫార్మాసిటీ కంపెనీలో జాబ్ పనిచేసి డబ్బులు తెస్తున్నారు. వీడికి తిండి పెడుతున్నారు. వాడు మద్యము, మాంసం ఇవే కావాలి వాడికి, అన్ని తెచ్చిస్తున్నారు. లేకపోతే కొట్టడము, తిట్టడము, వేధించడం అబ్బాయి. సరే, ఇక వాడి పాపం పండింది. 3 నెలల కిందట యాక్సిడెంట్ అయింది, కాళ్ళు విరిగిపోయాయి, మంచంలో పడ్డాడు. సరే, కొడుకు కదా ఎక్కడో పారేయలేదు, ఇంకా తెచ్చి పెట్టుకుంది. ఆ మంచంలో పడ్డ కొడుకు సేవలు చేస్తున్నారు, తెచ్చి ఒంటి పెడుతున్నారు. అయినా కూడా వాడు ప్రతిరోజు నాకు మాంసం కావాలి, మద్యం కావాలని వేధిస్తున్నాడు. అంటే వాడు మంచంలో పడి కాళ్ళు విరిగినా వాడికి బుద్ధి రాలేదు. సరే, తల్లి అక్క ఏం చేస్తారు, మా కర్మ అనుకున్నారు, పోషిస్తున్నారు. అయినా కూడా వాడు వేధింపులు ఆపట్లేదు. రోజు మాంసం తేవాలి, రోజు మద్యం తేవాలంటే వాడు ఏమి పెద్ద ఆఫీసర్ జాబులు కావు కదండి. మామూలు లేబర్ జాబ్ ఏదో రోజుకి ఎంతో ఇస్తారు, 100-200. మరి మగదిక్కు లేని సంసారం చూసి ఆ తల్లి విసిగెత్తిపోయి ఈరోజు పేపర్లో ఇచ్చిన వార్త ఏంటంటే అన్నంలో విషం కలిపి ఆ అబ్బాయికి పెట్టింది, తిని వాడు చచ్చిపోయాడు. ఇది విన్న తర్వాత మీరు ఆ తల్లిని పోలీసులు పట్టుకెళ్లారేమో, కేసు పెట్టారు, అవన్నీ జరుగుతాయి అనుకోండి. ఇందులో తప్పు ఎవరిది? ఆ తల్లిని శిక్షించడం కరెక్టేనా? ఆ తల్లి విషం పెట్టి చంపడం కరెక్టేనా? అంటే మీరు ఏ పక్కన ఉంటారు? తల్లి పార్టీ ఎంతమంది? అమ్మో, ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరయ్యా తల్లి పార్టీ, కొడుకు పార్టీ? అంటే తల్లి పార్టీ కాదు. స్పష్టంగా చెప్పండి. ఒక నిలబడి బాబు లేనా దగ్గర తల్లి చేసింది కరెక్టేనా? ఏం చేయాలంటావు? కొడుకుని తప్పు, తల్లిది కూడా తప్పేనా? విషయం పెట్టి తప్ప ఏం చేయాలి? పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేయాలా? కోర్టుకు వెళ్ళాలా? కోర్టుకు వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళు ఒకటే చెప్తారు, అడ్జస్ట్మెంట్ అని చెప్తారు, ఏదో చెప్తారు కదా. అంటే కూర్చోమని. అంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు
వచ్చినప్పుడు ఏది ధర్మము ఏది న్యాయము చెప్పడానికి మనకి ఏది బేస్ అంటే ధర్మాలు ఎవరికి తెలియదు. అందుకే మరి ఆ తల్లి తనకు ఇక తట్టుకోలేక భరించలేక మన అందరికీ తెలుసు భూమాతను తల్లి అంటాం, మనం భూమిని తల్లి అని మొక్కుతాం. మరి ఆ భూమాత కూడా ఈ అడ్డమైన డెవలప్మెంట్ అంతా తట్టుకొని భరించలేక భూకంపం వస్తుంది. మొత్తం అపార్ట్మెంట్లన్నీ కూలిపోతాయి, ఫ్యాక్టరీలన్నీ కూలిపోతాయి, బ్రిడ్జ్లన్నీ పగిలిపోతాయి. మరి భూమాత కూడా కోపం వస్తుంది, రోజు రాదా మీకు, ఒక్కసారి వస్తుంది ఎప్పుడు. మరి ఆ తల్లి కూడా ఎంత టార్చర్ పెట్టాడు, ఎంత హింస పెట్టాడు. ఒక టీనేజ్ అబ్బాయి బాధ్యత లేకుండా నువ్వు చదవడము లేదు, పని చేయడం లేదు, ఆడపిల్లల్ని పోషించడము లేదు, వాళ్ళ సొమ్ము తిని వాళ్ళని కాల్చుకు తింటే ఇది తప్పు అనే ధర్మశాస్త్రం మాత్రం చెప్పట్లేదు. కోర్టు చెప్తుందేమో, కాన్స్టిట్యూషన్ చెప్తుంది, నాకు తెలియదు. కానీ ధర్మశాస్త్రాలు మాత్రము ఆడబిడ్డల సొమ్ము తినడం కంటే పాపం మరొకటి లేదని చెప్తారు. మగ పుట్టుక పుట్టి వాళ్ళ సొమ్ము తిని వాళ్ళని వేధించడం అంటే వాడంత నీచుడు లేదు. వాడిని ఒక్కసారిగా 100 సార్లు చెప్పినా తప్పులేదు. కనుక ఇది సత్యం మనం తెలుసుకోవాలి. మగవాడైన తర్వాత కష్టపడాలి, పని చేయాలి తప్ప ఒకరి ఎంగిలి కూడు మాత్రం తినకూడదు. అది కూడా ఆడబిడ్డల సొమ్ము అసలే తినకూడదు. కనుక ఇటువంటి నీతి వాక్యాలు మన పాఠాల్లో లేవు, మన సిలబస్ లో లేవు. అందుకే తిని తిరగడం, జులాయిగా తిరగడం, బాధ్యత లేకుండా తిరగడం, డిసిప్లిన్ లేకుండా తిరగడం అనేది బాగా అలవాటు. కాబట్టి మనం అందరం కూడా అందుకోసమే ఎప్పుడూ కూడా స్వాతంత్ర్యం, నా ఇష్టం, నాకు నోరు ఉంది, నేను ఏదైనా పెడతాను, నాకు బలం ఉంది, నేను ఏమైనా చేస్తాను అనుకున్నది ఎక్కువ రోజులు సాగమమ్మ, ఆ రోజులు అయిపోయాయి. కాబట్టి అన్యాయము, అధర్మము, అక్రమాన్ని ఎవరు ఎదిరిస్తారంటే స్వాభిమానము, స్వావలంబనము, స్వాతంత్ర్య భావనలు ఉన్నవాళ్ళు మాత్రమే ఎదుర్కొంటారు. మిగిలిన వాళ్ళు మాత్రము లొంగిపోతారు. కనుక లొంగిపోయే వాళ్ళు 100,000 మంది ఉన్నారు, ఎదిరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కనుక మరి ఈరోజు ఈ ఆదివారం ఇక్కడ మనం కొన్ని మంచి విషయాలు పంచుకోవడానికి చేరుకున్నాము. కనుక మరి చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి, మనం తెలుసుకోవాల్సిన విషయాలు. అనంత శాస్త్రం బహువేదితవ్యం, స్వల్పశ్చకాలో భవశ్చ విఘ్నాః, యత్సారభూతం తదుపాసితవ్యం, హంసో యథా క్షీరమివాంబో మిశ్రమం. కాబట్టి తెలుసుకోవాల్సింది చాంతాడనుంది, సమయం మాత్రం కొద్దిగానే ఉంది. కాబట్టి మనము అన్నము మొత్తము మెతుకులు వెతికి చూడాల్సిన పర్లేదు. ఒక మెతుకు చిదిమితే ఉడికిందో లేదో తెలుస్తుందట. అలాగా 1-2 ఫండమెంటల్స్ అంటాం, మౌలిక విషయాలు తెలుసుకుంటే జీవితం, ప్రపంచం అంతా తెలిసినట్టే. మౌలిక విషయాలు తెలుసుకోవాలి మనం. ఫండమెంటల్స్ మీకు సైన్స్ లో ఉన్నాయి, మ్యూజిక్ లో ఉన్నాయి, మ్యాథమెటిక్స్ లో అన్నింటిలో ఫండమెంటల్స్ ఉంటాయి. అవి తెలియకుండా మీరు ముందుకు పోలేరు. కాబట్టి జీవితానికి ఫండమెంటల్స్ కూడా స్వాభిమానము, స్వావలంబనము, స్వాతంత్ర్యం, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ డిపెండెన్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ డిపెండెన్స్, స్వాతంత్ర్యం, ఫ్రీడమ్. కాబట్టి ఈ 3 మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ 3 కోసమే బలిదానమైపోయారు, రక్త తర్పణం చేశారు, ఉరికంబాలు ఎక్కారు. తిండి కోసం కాదు, పదవుల కోసం కాదు, ఆడంబరాల కోసం కాదు, వాటన్నిటినీ కాదని 3 రక్షించుకోవడానికి. చూడండి, 3 మనకు తెలియదు, కనపడవు, కానీ ఇవి చాలా ముఖ్యమైనటువంటి. భర్త భార్య, గురువు శిష్యుడు, డాక్టర్ పేషెంట్, డ్రైవర్ కండక్టర్, రాష్ట్రపతి ప్రధానమంత్రి, ఎవరైనా కావచ్చు. 2 వ్యక్తుల మధ్య గౌరవం అనేది ఉండాలి, ఇచ్చిపుచ్చుకోవాలి. నేను భర్తను నా ఇష్టం, లేదు నేను భార్యను నా ఇష్టం, నేను తల్లిని నా ఇష్టం అంటే కుదరదు. ధర్మానుకూలంగా ఉండాలి. ఈ 3 దెబ్బ కొట్టకుండా, నొప్పించకుండా మనం ప్రవర్తించాలి. కనుక ఇది చాలా ముఖ్యమైనటువంటి ఫండమెంటల్ పాయింట్స్. ఇవి గుర్తు పెట్టుకోండి, జీవితానికి అవసరమైనటువంటివి. ఇవి ఎక్కడ పాఠ్య పుస్తకాల్లో ఉండవు. కాబట్టి ఈరోజు మనము తెలుసుకున్నటువంటిది ఈ 3 అంశాలు మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు.
మహేశ్వరుడు అంటాం, త్రిమూర్తుల్లాగా. ఇంకా ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటివి. ఇటువంటి వాళ్ళే దేశభక్తులుగా, స్వాతంత్ర్య వీరులుగా, యోధులుగా చరిత్రకి ఎక్కారు. మీరు ఎవరి చరిత్రైనా తీసుకోండి, ప్రపంచ చరిత్రలు ఈ మూడు ఉన్న వాళ్ళే గొప్ప వాళ్ళయ్యారు. ఈ మూడు వదులుకున్న, మూడిట్లో ఒక్కటి వదులుకున్నా కూడా వాళ్ళు గొప్ప వాళ్ళు కాలేదు. ఒకటి వదిలేస్తే ఒకటి తర్వాత రెండోది వస్తుంది, రెండో తర్వాత మూడోది వస్తుంది. కాబట్టి ఈ మూడింటి కోసం మరి జీవితాలనే వదిలిపెట్టారు. ఇంకా ఎంతో మంది ఆ రకంగా హకీకత్ రాయ్ గురించి మీకు ఎంతమంది తెలుసో తెలియదు నాకు, కానీ చిన్న పిల్లవాడు 10 ఏళ్ళు కూడా 10-12 ఏళ్ళు ఉంటాయి హకీకత్ రాయ్కి. ఆయన ఇప్పుడు పాకిస్తాన్ లో సియాల్కోట్ అంటారు. సియాల్కోట్ పాకిస్తాన్ లో ఉంది. పాకిస్తాన్ లో అప్పట్లో అంటే 18వ శతాబ్దం 18th సెంచరీలో సియాల్కోట్ లో ఉండేవాడు. అప్పుడంతా కూడా ఉర్దూ, అరబ్బీ, ఫారసీ నేర్పించేవాడు. పిల్లలకు కూడా అదే చదువు అనమాట. ఇంగ్లీష్ లేదు, తెలుగు లేదు, సంస్కృతం లేదు, ఏదీ లేదు. ఆ పిల్లవాడు కూడా ఈ ఉర్దూనో, అరబ్బీ, ఫారసీ నేర్చుకోవడానికి వెళ్ళేవాడు. వెళితే అందరూ మౌల్వీలు, ముల్లాలు వాడు చెప్పేవాడు హకీకత్ రాయ్. అతనితో పాటు చాలా మంది ముస్లిం అబ్బాయిలు కూడా ఉండేవాడు. అయితే వాళ్ళు ఈ అబ్బాయి చిన్నపిల్లలు కదా, అందరూ ఏదో మాట అనుకునేవాళ్ళు. ఆ మాట లోపల కొన్ని మతపరమైనటువంటి విషయాలు వచ్చాయి. మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని ఆ విషయాలు వచ్చేసరికి ఆ వాళ్ళేదో అనేసరికి తను కూడా ఏదో అన్నాడు. ఎవరు? హకీకత్ రాయ్. వాళ్ళు వీళ్ళు అనుకున్నారు. చివరికి ఆ గొడవ ఎక్కడి దాకా పోయిందంటే ఆ మౌలా వాళ్ళ దగ్గర కూడా పోయేసరికి అంతా పంచాయతీ జరిగింది. ఏమిటి, మా దేవుడిని అలా అన్నావట, ఇలా అన్నావట అని అడిగారు హకీకత్ రాయ్. అడిగితే అతను ఏమన్నాడు, మా దేవుడిని కూడా వాళ్ళు అంటే నేను అన్నాను అని చెప్పాడు. అసలు ఎవరేమన్నారో ఎవరికి తెలియదు. పెద్దవాళ్ళు అయితే చూడలేదు కదా, పిల్లలు చెప్తున్నారు, ఒకరి మీద ఒకరు చెప్తున్నారు. మరి చివరికి ఏమన్నారంటే ఆ పెద్దలంతా వినేసి ఈ హకీకత్ రాయే తప్పు చేశాడు, ఇతనే అనవసరంగా మా ఇస్లాం గాని, ఖురాన్ గాని, అల్లాహ్ గాని నిందించాడు, కాబట్టి ఇతనికి మరణ శిక్ష అని చెప్పేశారు. మీరు నెట్లో కొట్టండి, వస్తుంది హకీకత్ రాయ్. వసంత పంచమి రోజు ఆయన యొక్క ఉరి తీశారు, చంపేశారు. అయితే నువ్వు ఇతని కాబట్టి ఆయన క్షమాపణ చెప్పమని అడిగారు. మొట్టమొదలు క్షమాపణ చెప్పమంటే నేను అనలేదు ఆ విధంగా, మొట్టమొదలు వాళ్ళంటేనే నేను అన్నాను, నేను ఈ విధంగా అన్నానని అతను అబ్బాయి చెప్పాడు. లేదు నువ్వు ఏమైనా కావచ్చు, ఎక్కువ మంది ఇక్కడ మెజారిటీ ఉన్నాం కాబట్టి నువ్వు క్షమాపణ చెప్పాలి అన్నాడు. నేను చెప్పానన్నాడు అబ్బాయి, చిన్న అబ్బాయి. అంటే స్వాభిమానం గురించి చెప్తున్నాను నేను. అంటే చివరికి తల్లిదండ్రులు పిలిచారు. ఏమంటే మీరైనా మీ అబ్బాయికి చెప్పండి, పిల్లవాడు ఎంత చిన్న పిల్లవాడు క్షమాపణ చెప్పమని చెప్పట్లేదు, నోటుకు వచ్చినట్టు తిట్టాడట అదేంట. అంటే వాడు ఇదంతా పెద్ద గొడవ అవుతుంది, ఎందుకు నాయన బాబు ఏదో క్షమాపణ చెప్పేసి తప్పైందని ఒప్పుకో అన్నారు. లేదు నేను ఒప్పుకోను అన్నాడు. అంటే వాళ్ళు లాస్ట్ ఒక ఆప్షన్ చెప్పారు, నువ్వు మతం మారిపోయి ఇస్లాంలోకి రావాలి, లేదంటే క్షమాపణ చెప్పాలి, లేదంటే నీకు మరణ శిక్ష, మూడింట్లో ఏదో ఒకటి తెలుసుకోమన్నారు. అంటే నేను క్షమాపణ చెప్పను, నేను ఇస్లాంలోకి మారను, మరణ శిక్షకి ఇష్టం అన్నాడు. అంత చిన్న పిల్లవాడు తల్లిదండ్రులు ఎంతో నచ్చి చెప్పారు, నువ్వు ఏ మతంలోనే కలురా బాబా, క్షమాపణ చెప్పు, లేకపోతే మతం మారినా మాకు ఇష్టం, మాకు పర్వాలేదు, ఏదో రకంగా బతికి ఉండడం ముఖ్యం, ఎందుకు ఇంత మొండి పట్టుదల అని చెప్పిన అబ్బాయి వినలేదు, ఒప్పుకోలేదు. చివరికి ఆ అబ్బాయిని చంపేశారు. చాలా ఉన్నాయి కథలు. గురు గోవింద్ సింగ్ కొడుకుల్ని కూడా అలాగే చంపేశారు, మతం మారమంటే మారడం. అంటే మతం మారితే ఏమైతుంది, అందరి దేవుడు ఒకటే కదా అని మనసుకుంటే అయిపోయింది, ఏం లేదు. కానీ స్వాభిమానము, నా ధర్మము, నా మతము, నా తల్లిదండ్రులు, నా తాతల నుండి వచ్చిన వారసత్వము అనేటటువంటి ఒక అటాచ్మెంట్, దాంతో ఆ చిన్న పిల్లవాడు చావడానికి కూడా ఇష్టపడి చనిపోయి బలిదానమయ్యాడు. వసంత పంచమి రోజు ఇప్పటికి కూడా హకీకత్ రాయ్ జయంతి అనే పిల్లవాడిని చేస్తారు. ఆ పిల్లవాడికి ఎవరు చెప్పారు, ఎవరు కూర్చోబెట్టి నేర్పించారు? స్వాభిమానం అంటే రక్తంలో ఉంది, శ్వాసలో ఉంది, జీన్స్ లో ఉంది. కాబట్టి లేకపోయినా పర్లేదు, మా రక్తంలో లేదు, మా జీన్స్ లో లేదు, మాకు ఆహారంలో లేదు, లేకుంటే నేర్చుకోవయ్యా, తెలుసుకోవయ్యా, పెంచుకో, స్వాభిమానం పెంచుకో. కుక్కలాగా బతకకు, పందిలాగా బతకకు. కేవలం తిండి దొరికితే చాలు, కేవలం తిరిగితే చాలు అంటే కుక్క బతుకు, పంది బతుకే.
కనుక ఇది సాధించాలి, ఇలాగే ఉండాలి, నేను ఇలాగే ఉంటాను ఏమైనా కానీ అంటే అది స్వాభిమానం. బట్ స్వాభిమానము మంచివాడికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెడ్డవాడికి కూడా ఉండొచ్చు. మంచివాడికే ఉంటుంది స్వాభిమానం, చెడ్డవాళ్ళకి ఉండదని కాదు. దుర్యోధనుడికి ఉంది, కానీ దురభిమానం, అది దుస్వాభిమానం. రావణాసుడికి ఉండింది స్వాభిమానమే, కాకపోతే ఫాల్స్ ఈగో. కనుక మీరు అటువంటి ఫాల్స్ ఈగోలు కాకుండా కరెక్ట్ సరైనటువంటి స్వాభిమానం అంటే జీవితంలో ముందుకెళ్తాం. తప్పు జరిగితే ఒప్పుకోవడం అంతే తప్ప తప్పు జరిగితే సమర్థించుకోవడం, తప్పును వెనుకేసుకోవడం, నా తప్పే కాదని వాదించడం, ఇది స్వాభిమానం కాదు, ఇది దురభిమానం అవుతుంది. ఇప్పుడు స్వాభిమానం ఉన్న వ్యక్తులు తప్పు చేయరు, చేస్తే ఒప్పుకుంటారు, చెప్పుకుంటారు, దిద్దుకుంటారు. కాబట్టి మనం కరెక్ట్ సరైనటువంటి స్వాభిమానంతో, సరైనటువంటి స్వావలంబనతో, సరైనటువంటి స్వాతంత్రంతో జీవించాలి. మామూలుగా నేను ఇలా ఇలా గుంపుగా కూర్చుంటే నాకు ఇష్టం ఉండదు. ఎందుకుంటుందంటే ఈ గుంపుగా కూర్చుంటారు, ఎవరు ఏం చేస్తున్నారు, వింటున్నారు లేదో మాకు తెలియదు. ఇక్కడ నుంచి సహజంగా అయితే 1 హ్యాండ్ డిస్టెన్స్, ఒకరికి మధ్య ఒక హ్యాండ్, ఒక చెయ్యి దూరం, వెనక అలాగే ముందు అలాగే ఉన్నప్పుడు కరెక్ట్ అందరూ కనపడతారు, ఎవరితో మాట్లాడడానికి అవకాశం ఉండదు. అప్పుడు చెప్పింది నెత్తికెక్కుతుంది. ఈ విధంగా కూర్చోవడం ఇష్టం లేదు, కానీ ఇక్కడ ప్లేస్ సరిపోదేమో అనిపించింది నాకు, అందుకోసం నేను ఊరుకున్నాను. కనుక మనం వినేటప్పుడు, తినేటప్పుడు మాట్లాడవద్దు, నవ్వకూడదు, దిక్కులు చూడకూడదు. అప్పుడు నెత్తికెక్కితే ఆ నెత్తికెక్కింది మన జీవితాలు మార్చేస్తుంది, మీకు తెలియకుండానే. అంతేగాని ఏదో పురాణ కాలక్షేపం, ఏదో హరికథ, బుర్రకథ, పిట్టకథ అని కాదు, ఇది కట్టుకథ కాదు, జీవితాలకు సంబంధించింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వినాలి. మళ్ళీ మళ్ళీ చెప్పమంటే మాకు కూడా రావు ఈ మాటలు. ఈ రోజు నేను చెప్పిన ఈ మాటలు మళ్ళీ చెప్పమంటే నేను కూడా చెప్పలేదు, ఎందుకంటే నేను ఈ మాటలు చెప్పాలని రాలేదు. ఇక్కడ చెప్పాలని వచ్చాను. ఈ చెబుతున్న మాటలు ఈ క్షణంలో ఎలా వస్తాయో నాకే తెలియదు. మా ఛానల్ ఉంది, దేవాయనం ఛానల్, యూట్యూబ్ లో 5000 ఎపిసోడ్లు ఉన్నాయి. చెప్పింది చెప్పకుండా చెప్పాను, చూసుకోండి మీరు. ఎక్కడైనా రిపిటేషన్ ఉందా లేదా? ఎందుకంటే నేను ఎక్కడ ప్రిపేర్ కాను. ఆ సమయానికి భగవంతుడు ఏది పలికిస్తే చెప్తాను. ఈరోజు అసలు నేను తెలంగాణ విమోచన దినం గురించి చెప్దాం అనుకున్నాను, కానీ అక్కడి నుంచి మెల్లిగా మనం ఇటు వచ్చేస్తాం. లింక్ ఉందనుకోండి దానికి దీనికి. బట్ మనం ఎప్పుడైనా సరే మనకా చేత కాదు, మనమా చెప్పలేము, మనకా తెలియదు, నోరు మూసుకోవడం ఉత్తమం. నోరు మూసుకొని చచ్చినట్టు చచ్చిన పాములాగా వినాలి. తెలిస్తే చెప్పండి, మీరు మాట్లాడండి. ఇకలు పక్కపక్కలు ఇవన్నీ వ్యర్థ కలాపాలంటారు, వేస్ట్ వర్క్స్. దానివల్ల పక్క వాళ్ళకు నష్టము, మనకు నష్టం. మీరు కాదు, మీలాంటి వాళ్ళు 1000 మంది కూర్చోబెట్టి చెప్పాను. మేము బిఎడ్ కాలేజ్, ఎంఎడ్ కాలేజీలో చెప్పాను. బట్ ఈ వచ్చిన వ్యక్తులు ఎవరు? వాళ్ళు పని పాట లేకుండా వచ్చారు, పొద్దుపోకు వచ్చారు, డబ్బులు ఇచ్చే వచ్చారు, ఏం ఆలోచిస్తారని అసలు. కనుక చాలా శ్రద్ధగా వినాలి. నేను విన్నా, తెలుసుకున్నా, కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. మీ వయసులో, మీరు అక్కడ కూర్చున్న వయసులోనే మీకంటే శ్రద్ధగా విన్నాం. మేము తెలుసుకున్నాం కాబట్టి ఈనాడు ఇక్కడ నుండి మీకు చెప్తున్నాం. బట్ ఎప్పుడైనా సరే మంచి మాటలు అంత తేలిగ్గా దొరకవు, ఎక్కడ పడితే అక్కడ దొరకవు. ఎవరు పడితే వాళ్ళు చెప్పరు, చెప్పే అర్హత కూడా అందరికి లేదు. ఆ అర్హత ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు మనము జాగ్రత్తగా వినాలి, రికార్డు చేసుకోవాలి, మళ్ళీ ప్లే చేసుకోవాలి. ఆ రికార్డు మళ్ళీ చెప్పమంటే మాకు కూడా రాదని చెప్తున్నాను కదా, ఎందుకంటే మేము ఇది స్కూల్ సిలబస్ లాగా ప్రిపేర్ అయ్యి చెప్పట్లేదు. కనుక మన భారతదేశంలో మనం పుట్టడం మన అదృష్టము, భాగ్యము అని తెలుసుకొని, ఈ చరిత్ర తెలుసుకొని, మన చరిత్రను దిద్దుకొని, మన జీవితంలో స్వాభిమానంతో బతకాలి, స్వావలంబనతో బతకాలి, స్వాతంత్రంగా బతకాలి. ఒక ఉద్యోగి లాగా, ఎంప్లాయీ లాగా, ఒక సర్వెంట్ లాగా బ్రతకండి. కానీ ఆ ఉద్యోగి, ఎంప్లాయీ కూడా 100 మందిని శాసించే విధంగా ఉండాలి. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు ఇండస్ట్రియలిస్టులు, వాళ్ళు ఏం చదవలేదు, మరి వాళ్ళు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏం చదవకుండా ఎలా ఇస్తున్నారంటే వాళ్ళు చదివిన చదువులు వేరు. మరి బట్ కేవలము ఈ చదువులని కాదు, ఈ పాఠాలు కాదు, గుణ పాఠాలు తెలుసుకోవాలి. కనుక
కూర్చోవడం కూడా చాలా మంది సరిగ్గా కూర్చోలేదు. మీ ఒక్క రోజు ఉంటే మీ భోజనం తిన్నప్పటి నుంచి లేచినప్పటి నుంచి పడుకునేదాకా మీ ఎన్ని రకాల మైనస్ పాయింట్స్ ఉన్నాయో అంతా రిపోర్ట్ ఇచ్చేస్తుంది. ఒకరోజు తినేటప్పుడు ఎలా తినాలి, పడుకునేటప్పుడు ఎలా పడుకోవాలి, కూర్చునేటప్పుడు ఎలా కూర్చోవాలి, వినేటప్పుడు ఎలా వినాలి, అన్ని పద్ధతులు చెప్పారు మేడం శాస్త్రాలు. మేము కొత్తగా ఏం చెప్పట్లేదు. ఈనాడు సైంటిస్టులు, సైకాలజిస్టులు, సోషియాలజిస్టులు కూడా అదే చెప్తున్నారు. కానీ మనం ఏది వినే స్థితిలో లేవు. మనకు సొంత శాస్త్రాలు తయారు చేసుకున్నాం. మనం ఒకరినొకరు కావలించుకొని ఆనించుకొని కూర్చుంటున్నారు. పుట్టినప్పటి నుంచి కలిసే పుట్టారా ఏంటి? ఇక్కడ మన పాఠశాలలో ఉన్నాం. ఇది పార్కు కాదు, ఇది సినిమా హాల్ కాదు అనే కనీస జ్ఞానం లేదు. ఎలా కూర్చోవాలో తెలియని వాళ్ళు ఏం నేర్చుకుంటారు, ఏం బాగుపడతారు? తల్లిదండ్రులు పాపం ఎద్దుల్లాగా కష్టపడి డబ్బులు పంపిస్తున్నారు. వాళ్ళకి తెలియదు పాపం ఇవన్నీ. వాళ్ళు తెలిస్తే వాళ్ళ గుండె తట్టుకోలేదు. ఇప్పుడు కనీసం కూర్చునే విధానం తెలుసుకోండి. అందుకే చెప్పాను, డోంట్ టచ్ అదర్స్, దూరం కూర్చోండి అని. అందుకే చెప్పాను. కాబట్టి ఈ పాఠాలు మొట్టమొదటి తెలుసుకోండి. ఎలా కూర్చోవాలి, ఎలా వినాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా తినాలి. మీరు తినేటప్పుడు ఎలా తింటారో ఒకసారి చూస్తే మాకు అర్థమైపోతుంది. తినేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మౌనంగా తినాలి. అల్లరి చేసుకుంటూ, గోల చేసుకుంటూ, జోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ కాదు. తినేటప్పుడు పశువులను చూడండి, జంతువులను చూడండి. మీరు ఎవరైనా పెంచేవాళ్ళు ఉంటే వాటిని అబ్జర్వ్ చేయండి. చాలా మౌనంగా తింటాయి, గోల చేయవలసి. ఎక్కడైనా క్లాస్ రూమ్ లో గోలే, భోజనశాలలో గోలే, హాల్లో గోలే, ఎక్కడ చూసినా గోలే. అంటే ఏం లాభం? ఆ గోలకి ప్రయోజనం ఉందా? ఆ గోల మీకైనా ఉపయోగపడుతుందా? కొని మాకంటే ఇలా ఉపయోగపడదు, మీకైనా ఉపయోగపడుతుందా? ఆ గోల వల్ల మీరు బాగుపడతారా? చేసుకోండి. బాగుపడకుండా చేయండి, చేసుకోండి. గోలు చెప్పమంటే ఒక్కరు కూడా నిలబడి చెప్పాలి. తెలీదు, తెలిస్తే చెప్పండి. తెలియకుండా ఎందుకు గుసగుసలు, గసగసాలు? తెలియనప్పుడు తెలియనట్టే ఉండాలి. మనం తెలిస్తే తెలిసినట్టు ఉండాలి, తెలిసినట్టుగా తెలియనట్టు. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మన జీవితంలో తెలుసుకోకపోతే, నేర్చుకోకపోతే, అనుసరించకపోతే చాలా నష్టపోతాం. దాన్ని ఎవ్వరు కూర్చోలేదు. నేను చెప్పాను మీకు అబ్బాయి కథ, మీరు ఏం గ్రహించారు నాకు తెలియదు. 20 ఏళ్ల అబ్బాయి స్కూల్ చదవలేదా? కనీసం 10th వరకు చదివి ఉంటాడు కదా. 10వ తరగతి చదివిన అబ్బాయి తర్వాత చదవకపోయి ఉండొచ్చు. జులాయిగా చెడు అలవాట్లకు బానిసైపోయి తల్లి చేతిలోనే చచ్చిపోయాడు. అంటే మినిమం మొరాలిటీ లేదనమాట. అబ్బాయి దగ్గర మినిమం మొరాలిటీ అతనికి గురువులు చెప్పలేదా? టీచర్లు చెప్పలేదంటారా? మీరు ఫ్రెండ్స్ చెప్పలేదంటారా? తల్లిదండ్రులు చెప్పలేదంటారా? పక్కింటి వాళ్ళు చెప్పలేదా? ఎవరు చెప్పినా వాడు గ్రహించుకోలేదు. అసలు లోటు అతని దగ్గర ఉంది, మైనస్ పాయింట్. కనుక అది మనం తెలుసుకోవాలి. నా దగ్గర ఏ పొరపాటు ఉంది, నేను ఎందుకు ఈ రకంగా ముందుకు వెళ్ళడం లేదు, నేను ఎందుకు వెనకబడుతున్నానని ఎవరికి వాళ్ళు వివేచన చేసుకుంటే ముందుకెళ్తాం. మనల్ని మనము స్కానింగ్ చేసుకోకుండా పక్క వాడిని ఎక్స్రే తీసుకుంటూ స్కానింగ్ చేసుకుంటూ కూర్చుంటే లాభమేమో. అందరూ చెప్తారు మన సమాజంలో ఉన్నాము, అడవిలో లేమో, ఎడారిలో లేమో. ఆ అబ్బాయి కూడా సాయి అనే అబ్బాయి విజయనగరం గ్రామంలో ఉన్నాడు. ఆయన అడవిలో లేడే, ఆటవికుడు కాదు కదా, మరి టెర్రరిస్ట్ కాదు. సామాన్యమైన వ్యక్తి దిగజారిపోయాడంటే కారణం ఏంటంటే, ఎంతమంది చెప్పినా నాకు తెలుసు, నాకు వాడు చెప్పేది ఏంటి, నేను కరెక్టే అనేటటువంటి ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ లో ఉండడం. దురభిమానం అంటారు. దురభిమానంతో ఉన్న వ్యక్తి ఏది గ్రహించడం అనమాట. ఆయన నాకు చెప్పేది, వీళ్ళు వచ్చారు పెద్ద మహాపురుషులు, గురువులట, వీళ్ళేం చెప్తారు, వీళ్ళు ఇంతకంటే ఎక్కువ వినాంలేము. ఇటువంటి భావనలు ఉంటాయి. అటువంటి ఉన్నవాడికి ఎవరు చెప్పలేడు. మరి దుర్యోధనుడికి అలాగే ఉండింది, రావణాసుడికి అలాగే ఉండింది, భస్మాసురుడు, కీచకుడు, మన వీరప్పను, వాడు ఉన్నారు ఎవరు, ఒసామా బిన్ లాడెన్, ప్రభాకర్, ఎల్టీటీ ప్రభాకరు, వీళ్ళంతా కూడా అతి గర్వంతో అంతా నాకు తెలుసు అని కూడా చచ్చిపోతున్నారు. శవాలు కూడా దొరకలేదు. అంటే మనం ఎప్పుడు ఎంత తెలిసినా తెలియనట్టు ఉండాలి. నాకు అందుకే మీరు ఎవరైనా వచ్చి చెప్తే మేము వింటాం. నాకు చాలా ఇష్టం అసలు వినడం. చెప్పడం కంటే వినడం ఇస్తున్నాను. కానీ చెప్పేవాళ్ళు దొరకట్లేదు. మాకు
మమ్మల్ని కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు దొరికితే మేము బాగా వింటాం అసలు. ఎందుకంటే ఈ చెప్పడం పెద్ద తలనొప్పి, వినడానికి పెద్ద శ్రమ అవసరం లేదు. కూర్చొని మౌనంగా ప్రశాంతంగా వింటే సరిపోదు. బట్టి మనం వినడం అలవాటు చేసుకుంటే జీవితంలో బాగుపడతాం. ఏం అవసరం లేదు, పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు, సెల్ ఫోన్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడికో గురుకులాలు, ఆశ్రమాలు, పీఠాలు ఎక్కడికి పోవాల్సిన లేదు. వినడం నేర్చుకుంటే సరిపోయింది. వినడం అంటే పెద్దలు, మంచివాడు, తల్లి, తండ్రి, గురువు, మంచి మిత్రులు ఎవరైనా మంచి మాటలు ఎవరు చెప్పకుండా ఉండరు. ఆ మాటలు విని జాగ్రత్తగా నెత్తికెక్కించుకుంటే సరిపోతుంది. నాకైతే తెలిసి తల్లులు 90% ఇప్పటికి కూడా మంచి చెప్తూనే ఉంటారు. 90-80% ఉన్నారు మంచి తల్లులు ఉన్నారు, తండ్రులు కూడా ఉన్నారు 80%. కానీ ఆ చెప్పింది నెత్తికెక్కించుకునే సరైనటువంటి సంతానం కనిపించట్లేదు. వాళ్ళకే చెప్తున్నారు కూర్చోబెట్టి, నీకేం తెలియదు, ఎవరు మూసుకో, ఎక్కువ మాట్లాడకు అనే సంతానం ఎక్కువైపోయారు. కాబట్టి ఏమీ అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ తెలియని ఆకు ఎగిరెగిరి పడుతుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అనే సామెత పడుతుంది. కాబట్టి మనం చాలా ఈ ప్రపంచంలో నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అది నాకైతే ఇంకా ఏం తెలిసింది, నాకు ఏమైనా తెలిసిందని నాకే అనిపిస్తుంది అప్పుడు. కాబట్టి మనం తెలుసుకుంటూ ఉండాలి. జీవితం అంతా విద్యార్థిగా తెలుసుకోవాలి. నాకు తెలిసింది, అవసరం లేదు అనుకున్నామంటే మన డెవలప్మెంట్ ఆగిపోయింది అక్కడికి. నాకంతా తెలిసింది అనుకుంటే ఇంకేముంది, తెలిసింది, నాకు కొద్దిగా తెలుసండి, ఏదో కొంచెం నేర్చుకున్నాను, ఇంకా అవకాశం దొరికితే ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను అంటారు ఎవరైనా సరే, బాగా తెలిసిన వాడు. నాకంతా తెలుసాయా, నువ్వేం చెప్పనవసరం లేదు, నోరు మూసుకో, ఇంకెవడు చెప్పన్నాడు అసలు అని ఎవరంటారు అంటే తెలిసి తెలియని వాళ్ళు అంటారు. కాబట్టి అటువంటి మాటలు మాట్లాడకుండా మనం ఓపికగా, విద్యార్థి అంటేనే వినేవాడు అన్నమాట, వింటూనే ఉండాలి. అదే విద్యార్థి యొక్క లక్షణం. ఇంకా విద్యార్థి గురించి చెప్పాలంటే ఇంకా ఒక పెద్ద క్లాస్ అవుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, శ్రద్ధగా విన్నందుకు. ఇందులో మీకు అవసరం వచ్చే కొన్ని పాయింట్స్ అయినా ఉండి ఉంటాయని నేను అనుకుంటున్నాను. అవి అందుకున్న వాళ్లకు శతకోటి దండాలు.